దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్, బాగున్నారా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని మనం చూసినట్లయితే 119వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన్ని వెతికువారు ధన్యులు. ఏమంటున్నాడు అంటే ధన్యులు అంటున్నారు. ఎవరు ధన్యులు అంటే యెహోవాని వెంబడించేవారు, ఆయన మార్గంలో నడిచేవారు, ఆయన ధర్మశాస్త్రాన్ని లేదా ఆయన దేవుడు ఆదియందు వాక్యమై ఉండిన కనుక ఆదియందు వాక్యమై ఉన్న దేవుడిని, ఆ వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు అంటాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. ఆయన మార్గంలో నడుచుకుని వారు ధన్యులు. ధన్యుడు అనగా ఆ ధన్యత ఎలా వస్తుంది? ఆ ధన్యత్వం ఒక మాట, ధన్యత్వానికి మరో ఒక పర్యాయక పదమే అదృష్టవంతుడు లేదా చక్కని ప్రివిలేజ్. ఎవరు ఆ ప్రివిలేజ్ ఎలా వస్తుందంటే యేసుక్రీస్తుని మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి ఆ ధన్యత వస్తుంది అని చెప్పి భక్తుడు అంటున్నాడు. వారు యెహోవా మార్గంలో నడుస్తూ ఏ పాపం చేయరు. దేవుని మనం అనుసరిస్తే, దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తే మనం పాపం చేయకుండా ఉంటాం. అది దానివల్ల మన తత్ఫలితంగా మనము ఆనందంగా ఉంటాడు. పాపం చేసే ప్రతి ఒక్కడు దానికి దాసుడు. వాడు పాపం అనే కాడి కింద ఉండి పాపానికి లోనైపోయి సంతోషాన్ని కోల్పోతాడు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే పరిశుద్ధంగా ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఎవరైతే ఉంటారో వారు పరిశుద్ధంగా ఉండేవారుగా ఉన్నారు అని చెప్పి బైబిల్ గ్రంథం చెబుతుంది. అలాగే ఇంకా ఏమంటాడు? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన న్యాయ విధులను అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. యెహోవా వారికి తోడుగా ఉండును అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. ఏం చెప్తాడు? నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించితివి. ఏంటి ఆయన ఆజ్ఞలు అంటే? ఆయన ఆజ్ఞలు చాలా సింపుల్గా ఉంటాయండి. దేవుడు ఆజ్ఞలు మనం పాటించడం వల్ల మనకి లాభం. ఆయన ఆజ్ఞలు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఆజ్ఞల ప్రకారం మనం చేసినట్లయితే మనము సుఖము, సంతోషము, ఆనందము మనకు కలుగుతుంది. అందుకని ఆయన మనకి కట్టడలను, ఈ ఆజ్ఞలను మనకి ఇచ్చాడు. ఆయన ఆజ్ఞల్లో ఆయన ఆజ్ఞలు, ఆయన కాడి చాలా సులువుగా ఉంటుంది చేయడానికి కానీ క్రియల్లో పెట్టడానికి కానీ బహు సులభంగా ఉంటుంది. సో మనం ఆయన ఆజ్ఞలు ఏంటి? ఆయన ఆజ్ఞ అనగా ఏంటంటే ఆయన ప్రేమించడమే ఆయన ఆజ్ఞ. మనం ఆయన ప్రేమిస్తున్నాము అని ఎలా నిరూపితమవుతుంది అంటే ఆయన చెప్పిన మాటను క్రియల్లో పెట్టడమే. ఆయన ఏదైతే చెప్పాడో, ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆ మాటలు మనం క్రియల్లో పెట్టినట్లయితే దేవుడు మనము ప్రేమించినట్టే అంటాడు. ఇంకేమంటున్నాడంటే నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు, నీ కట్టడలన్నా ఆజ్ఞలన్నా న్యాయ విధులన్నా దేవుడు చెప్పే ప్రతి మాట కూడా. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, పూర్ణ హృదయముతో నీ దేవుని ఆరాధించు. ఆయన ఏం చెప్పాడు? ఆయన వాక్యం ఏంటి? ఆయన మాట ఏంటి? మనం గ్రహిస్తే చాలా అద్భుతమైనది. మనం అన్ని విషయాలకి చిత్తపడిపోతూ ఉంటాం, అన్ని విషయాలకి బాధపడిపోతాం, అన్ని విషయాలకి వేదనకు గురి అయిపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది అంటే సంతోషింప చేసే విధంగా చేసినంతే చేసి మళ్ళీ మనల్ని విచారంలో ముంచేస్తుంది. ఇది సాతానుగౌడి యొక్క తంత్రం. సో మనం వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన న్యాయ విధులను, ఆయన శాసనములను మనం ధ్యానించినట్లయితే, వాటిని క్రియల్లో పెట్టినట్లయితే అవి సింపుల్ అండ్ ఈజీ కనుక మనం సంతోషంగా ఉంటాం. లోకం మాయలో పడకుండా మనము ఉంటాం. ముందుకి పక్షిరాజు ఏ విధంగా అయితే ముందుకి నీతి సూర్యుడైన సూర్యుని దగ్గరికి ఏ విధంగా తను సూర్యుడి దగ్గరికి ఏ విధంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుందో, ఆ తుఫాన్ని, ఆ ప్రమాదకరమైన పరిస్థితిని తప్పించుకొని అది రెక్కల చాపి పైకి ఎగురుతూ
సూర్యుని దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేస్తుందో, అలాగే మనము ఆ మన నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని మనం చూసినట్లయితే మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న శోధనలు కావచ్చు, అన్ని మనల్ని అధిగమించేలాగా చేస్తాడు మన దేవుడు. అందుకని ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన శాస్త్రములను మనము ధ్యానించాలి. మాటను క్రియల్లో పెట్టినట్లయితే నువ్వు నేను కూడా, మనందరం కూడా దీవించబడతాం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ.